మాసాలు మోసి కని పెంచుతున్న నీ పిల్లలు 100% సక్సెస్ఫుల్ అవ్వాలన్న కోరిక నీకు 100% ఉంటుంది. సో ఈ వీడియోలో కొన్ని నిమిషాల్లోనే 8 మంచి కాన్సెప్ట్స్ చెప్తాను. ఇవి ప్రాపర్గా నువ్వు అర్థం చేసుకొని నీ పిల్లల విషయంలో నువ్వు అప్లై చేయగలిగితే 100% గ్యారంటీగా వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలే ఉంటాయి. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ చూడు, ఈ యాక్చువల్గా ఈ ఫ్లో చార్ట్ నీకు క్లియర్గా అర్థం కావడానికి నేను చెప్తాను చూడు. ఇది సెన్సిటివిటీ. సో ఇటేంటంటే ఇయర్స్ 0 years నుంచి 7 years వరకు. సో ఇక్కడ చూడు నంబర్స్ ఫస్ట్ది, సెకండ్ పీర్ సోషల్ స్కిల్స్, థర్డ్ కాన్సెప్చువలైజేషన్, ఫోర్త్ లాంగ్వేజ్, ఫిఫ్త్ వన్ హ్యాబిచువల్ వేస్ ఆఫ్ రెస్పాండింగ్, సిక్స్త్ వన్ ఎమోషనల్ కంట్రోల్, సెవెంత్ విజన్, థర్డ్ హియరింగ్. సో ఈ కాన్సెప్ట్స్ కరెక్ట్గా పిల్లలు నేర్చుకుంటే వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ గ్రాఫ్ ఎంత గమ్మత్తులో చూడు, 0 years నుంచి స్టార్ట్ చేసి 7 years వరకు ఉంది కదా. ఈ ప్రతిదీ మ్యాక్సిమం పీక్ స్టేజ్ ఎక్కడ ఉంటుందో నీవు గమనించగలిగితే 2 years లేదా లాస్ట్ 2.5 years వరకే. కేవలం ఈ పీర్ సోషల్ స్కిల్స్ ఏదైతే ఉందో అది మాత్రమే 3 years తర్వాత పీక్ లెవెల్కి వచ్చింది. ఈ పీర్ సోషల్ స్కిల్స్ అనేది ఫస్ట్ చెప్తాను, అంటే పక్కన వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలి. అది మాత్రం స్కూల్లో జాయిన్ చేసిన తర్వాతనే జనరల్గా పిల్లలకు వస్తుంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల 20-30 మంది పిల్లలు లేరు 3 years లోపు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలని తెలియదుగా, అసలు ఎక్స్పోజర్ లేదు, ఎలా నేర్చుకుంటారు? అదొక్కటి 3 years తర్వాత వచ్చేది. కానీ నువ్వు చూడు నంబర్స్ కానీ కాన్సెప్చువలైజేషన్, లాంగ్వేజ్, హ్యాబిచువల్ వేస్ ఆఫ్ రెస్పాండ్ ఇవన్నీ కూడా 2.5 years వరకు పీక్ స్టేజ్ ఉంది. సో ఈ వీడియో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ చూడు ఈ గీత ఏదైతే ఉందో 5 years అప్పుడు ఇవి ప్రీ స్కూల్ ఇయర్స్. అంటే మన ఇండియాలో మ్యాక్సిమం 3 yearsకో 4 yearsకో జాయిన్ చేస్తారు. 5 years వరకు ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తారు. కానీ యాక్చువల్గా ఇది యూఎస్ స్టడీ కాబట్టి ఇక్కడ చూడు ప్రీ స్కూల్ ఇయర్స్, ఈ 5 years తర్వాత స్కూల్ ఇయర్స్. సో ఇక్కడ ఈ ప్రీ స్కూల్ ఇయర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇండియాలో మరీ పల్లెటూర్లలో చిన్న సిటీస్లో డిస్ట్రిక్ట్స్లో చేసేది ఏంటి అంటే 5 years వరకు పిల్లలు చిన్నవాళ్ళు అని చెప్పి బయటకు ఎక్స్పోజ్ చేయకపోవడం, ఎవరిని వచ్చినా కూడా దిష్టి తగులుతుందని లోపల రూమ్లో కూర్చోబెట్టడము, బయటకు తిప్పితే అందరి కళ్ళు వీళ్ళ మీద వాడి దిష్టి తగిలి మోషన్స్ అయితే, వామిటింగ్స్ అయితే, వాడు సిక్ అవుతాడు, ఫీవర్ వస్తుందని చెప్పి పడుకోబెడతారు ఇంట్లోనే ఆడిపిస్తారు. వేరే పిల్లల్ని కూడా ఎక్కువ రానియరు. పొరపాటున ఎవడిని వచ్చి అబ్బా నీ పాప ఎంత బ్యూటిఫుల్ ఉందని ఒక మాట అనగానే పోగానే దిష్టి తీయడం, అజ్జడం, ఇచ్చడం, ఫస్ట్ వీళ్ళు భయపడతారు. అటు నానమ్మలు, అమ్మమ్మలు, తాతలు వాళ్ళ పేరెంట్స్కి భయం పెడతారు. తద్వారా వాళ్ళ పిల్లలకి, అంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి, సో 3 generations ఫియర్ఫుల్ అయిపోతారు. కానీ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా 8 కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన టైం ఇది. అంటే నంబర్స్ ఈ ఏజ్లోనే నేర్చుకోవాలి. నంబర్స్ నేర్చుకోవడము అంటే కూర్చోబెట్టి 1 2 3 చెప్పు, 4 5 6 చెప్పు అట్లా కాదు. ఓవరాల్గా వాళ్ళు ఆ నంబర్స్కి ఎక్స్పోజ్ అవ్వాలి. అది నువ్వు పైసల విషయం మాట్లాడినప్పుడు కానీ, బయటకి ఏదైనా షాప్కి తీసుకుపోయినప్పుడు ఎంత అంటే వాళ్ళ అమౌంట్ చెప్తారు. అది ఆ టైంలో వాళ్ళకి అర్థమవుతుందా? కాదు. 155 rupees అయింది మేడం, మీరు ఇచ్చింది 150 rupees, ఇంకో 5 rupees ఇవ్వాలి అని అంటే అక్కడ 155 - 150 = 5 rupees. ఇవన్నీ వాళ్ళకి తెలియాలని కాదు. దే గెట్ ఎక్స్పోజ్డ్ టు దట్, దే గెట్ ట్యూన్డ్. ఆ చెవులకి ట్యూన్ కావాలి నంబర్స్ అనేవి. అట్లనే కాన్సెప్చువలైజేషన్. సార్ మా వాడు కాన్సెప్ట్లో బాగా వీక్ సార్, ఏ కాన్సెప్ట్ చెప్పినా అర్థమే కాదు. మరి ఫిజిక్స్ అయితే అసలే అర్థం కాదు, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ అర్థం కాదు, మ్యాథమెటిక్స్లో కాన్సెప్ట్స్లో చాలా వీక్. ఎందుకు వీక్ అంటే ఈ ప్రీ స్కూల్ ఇయర్స్లో వాడికి కాన్సెప్ట్స్ వాడు ఏం నేర్చుకోలేదు కాబట్టి వాడు ఆటోమేటిక్గా వీక్ అవుతాడు. అయితే ఈ మాట చెప్పగానే సరే సార్ మరి మా చిన్న పాప ఉంది 2 years ఉంది, ఏమేమి కాన్సెప్ట్ చెప్పానో చెప్పండి, మేము కూడా చదువుకొని చెప్తాము, లేదా ఫిజిక్స్ క్లాస్కి పంపిస్తాము, మ్యాథమెటిక్స్ టీచర్ ఇంటికి పిలిపిస్తాం. కాదు భయ్, ఇది బ్లండర్స్. ఇవేం అవసరం లేదు. a+b² = a² + b² + 2ab అనేది కాదు. ac² = ab² + bc². ఈ కాన్సెప్ట్స్ కాదు. ఇవన్నీ కూడా యాక్చువల్గా రావాలి అంటే సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా, లేదా ఒక 2-3 months ఏజ్కి ఎక్కువైనా టాయ్స్ కొనియండి. నంబర్ ఆఫ్ టాయ్స్ కొనియాలి. అయితే ఈ టాయ్స్ ఆడేటప్పుడే వాళ్ళు ఏంటి అంటే నేర్చుకుంటుంటారు. అంటే ఇప్పుడు ఒక టాయ్ని తీసి ఇంకో దాంట్లో పెట్టాలి. రింగ్స్, స్టాక్స్ ఉంటాయి. సో పెద్ద రింగ్ తర్వాత చిన్నది, తర్వాత దానికంటే చిన్నది, ఇట్లా పెట్టుకుంటూ వస్తే ఒక ఫీల్ వస్తుంది, మొత్తం రింగ్ సెట్ అయ్యేది. అట్లా కాకుండా నువ్వు డైరెక్ట్గా చిన్న రింగే ఫస్ట్ పెట్టినావు అనుకో, దాని తర్వాత వేరే రింగ్స్ పోవు. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఏంద్రా మరి ఇట్లుండాల్సింది ఇట్లుంది. ఇప్పుడు బొమ్మ చూసి ఉంటారు, లేదా నువ్వు ఆడేటప్పుడు చూసి ఉంటారు. దాని తగ్గట్టుగా వాళ్ళు అది నేర్చుకొని ఇది కాదు కదా పెట్టే పద్ధతి అని వాళ్ళు ఫస్ట్ పెద్ద రింగ్ పెట్టేసి దాని తర్వాత నెక్స్ట్ సైడ్ అట్లా అన్నీ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ కాన్సెప్ట్ లెర్నింగ్. అట్లనే ఎనీ టాయ్, ఇప్పుడు లైక్ ఒకటి నువ్వు ఒక చిన్న టాయ్ పెట్టినావు, ఇంకో టాయ్ పెట్టినావు, జస్ట్ ఇట్లా నూకుతూ ఉన్నావు దాన్ని, అంటే వాళ్ళు అది నేర్చుకుంటారు. వాళ్ళు నూకనికి ప్రయత్నించినప్పుడు ఎటో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏం పాయింట్, ఒక టాయ్కి ఇంకొక టాయ్ కరెక్ట్గా ప్లేస్మెంట్ పెడితేనే అది ముందుకు వెళ్తుంది, లేకుంటే ఎటో పక్కకి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ కాన్సెప్ట్. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా నువ్వు టాయ్స్ కొనిచ్చినప్పుడు వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడు కాన్సెప్ట్లో కింగ్ అవుతారు. కానీ పేరెంట్స్ చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, నువ్వు కూడా చేసి ఉంటావు ఒకసారి రియలైజ్గా, నా కొడుకుకి ఏ టాయ్ తెచ్చినా పావు గంట సార్ ఇట్లా ఒక 10 నిమిషాలు ఆడి పక్కన పడేస్తాడు, ఇంకా వాడు జోలికే వాడు. అరే నేను అంతగానం రీసెర్చ్ చేసి అంత డబ్బులు పెట్టి 1000 డబ్బులు పెట్టి ఈ టాయ్ తెస్తే ఇది 5-10 నిమిషాల్లో వాడు ఆడి పక్కన పెట్టేస్తాడు సార్. అందుకే వాడికి దేవుడం మానేసిన నాశనం అవుతుంది పిల్లల జీవితం. టాయ్స్ తోటి తప్పించి వాళ్ళు ఇంకా ఏ
రకంగా కూడా ఆ ఏజ్లో నేర్చుకోలేరు. వన్ థింగ్ ఏంటంటే సోషలైజేషన్ నీ దగ్గర నుంచి నేర్చుకుంటారు వెన్ యూ ఎక్స్పోజ్ యువర్ చైల్డ్ టు అవుట్ సైడ్ వరల్డ్. రెండోది ఏంటంటే ఈ కాన్సెప్చువలైజేషన్ ఇవన్నీ కూడా ఎమోషనల్ కంట్రోల్ మెయిన్గా. వాడికి తిక్కకు ఎక్కువసారి వస్తువులు వాడేస్తుంటాడు. అవును, ఎందుకంటే వాడు చిన్నప్పుడు టాయ్స్ తోటి ఆడినప్పుడు, ఇందాక రింగ్స్ తోటి ఆడినప్పుడు వాడికి పోకపోతే వాడికి తిక్క కోపం అని రావచ్చు, ఒకలాగా యాంగర్ రావచ్చు, కానీ వాడు ఆలోచిస్తాడు ఇట్లా కాదు, అవునా కదా, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి వాడు మళ్ళీ ట్రై చేస్తుంటాడు. సో వాడికి వచ్చిన ఎమోషన్స్ వాడు ఆపుకోవడానికి ప్రయత్నించి ఇంకా బెటర్ వేగా ఆలోచించి ఆ రింగ్స్ని మొత్తం ఎప్పుడైతే చేస్తాడో అమ్మయ్య అనుకుంటాడు. అక్కడ వాడు నేర్చుకున్నది ఏంటంటే సబ్ కాన్షియస్ ఇవన్నీ న్యూరాన్స్ లోపలికి వెళ్ళిపోతుంటాయి. వాడేదో నీలాగా ఓకే ఇది ఇట్లా పెట్టాను అట్లా పెట్టాను అంత మెచ్యూర్డ్గా ఆలోచించకపోవచ్చు, కానీ ఓకే ఇంకో రకంగా ట్రై చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని నేర్చుకుంటాడు. అప్పుడు ఏంటి అంటే వాడి ఫ్యూచర్లో వాడి వైఫ్ ఏదైనా ఇబ్బంది పెట్టినా ఓకే నా వైఫ్ ఈ మాట్లాడుతుంది కాబట్టి ఇంకో రకంగా నేను ప్రయత్నిస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అనే స్టెబిలిటీ వస్తుంది. ఈ ప్రాబ్లం ఈ రకంగా చేస్తే వస్తలేదు అంటే ఇంకో రకంగా చేసే ఆప్షన్ ఉండొచ్చేమో ఆలోచిద్దాము అని ఫార్వర్డ్ మూవింగ్ అంటే గ్రోత్ మైండ్ సెట్ని వాడు నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యాబిచువల్ వేస్ ఆఫ్ రెస్పాండింగ్ అంటే ప్రతిసారి ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఒక వ్యక్తి నన్ను పలకరించింది, నేను ఎట్లా పలకరించాలి, ఆ వ్యక్తి నా శత్రువు నేను ఎట్లా పలకరించాలి, ఆ వ్యక్తి నా మిత్రువు నేను ఎట్లా పలకరించాలి, బయట నుంచి ఎవరైనా గెస్ట్లు వచ్చిండ్రు ఎట్లా పలకరించాలి. చాలామంది చూసుంటారు, నీ పిల్లలు ఉండొచ్చు ఏంటంటే బయట నుంచి గెస్ట్ ఎవరు రాగానే వీళ్ళు లోపల రూమ్లో పోయి గొల్లెం పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు పోయే వరకు కూడా రారు, ఎందుకంటే చిన్నప్పుడే వెరీ ఎర్లీ ఏజ్ అంటే 3-4-5 years అప్పుడే నువ్వు వాళ్ళని ప్రాపర్గా ఎక్స్పోజ్ చేయలే. ఇందాక అనుకుంటే దిష్టి తలుగుతుంది, మోషన్స్ అయితే, వామిటింగ్స్ అయితే, అరే వామిటింగ్స్ మోషన్స్ అనేవి దేనివల్ల అయితే దేనివల్ల అయితే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటాయితే వాడేవాడు వచ్చి నీ పాప బ్యూటిఫుల్ ఉంది అనగానే మోషన్స్ అయితే అలా అనుకుంటే మరి ఏంది భయ అసలు సైన్స్ డెవలప్ అవుతుంది. సరే నీ నమ్మకాలు నీకుంటే నీ మీద అప్లై చేసుకో, నీ పిల్లల మీద అప్లై చేయకు, వాళ్ళు అప్పుడే పెరుగుతున్నారు, మంచిగా బెడ్డింగ్ స్టేజ్లో ఉన్నారు. సో అదొకటి. తర్వాత లాంగ్వేజ్ కూడా మావాడు లాంగ్వేజ్లో బాగా వీక్ సార్, మ్యాథమెటిక్స్ సైన్స్లో మస్తు వస్తుంది కానీ తెలుగు హిందీ ఇంగ్లీష్లో వెరీ పూర్. ఎందుకు అంటే ఆ ప్రీ స్కూల్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజ్కి అసలు ఎక్స్పోజ్ అయ్యాలి. కాకపోతే వాళ్ళకి లాంగ్వేజ్ ఎట్లా తెలుస్తాయి, నేనైతే ఏం చేసి తెలుసు. ఇప్పుడు నా పాపనే ఉందనుకో, మా ఫ్రెండ్ ఖత్రీ లాంగ్వేజ్ మాట్లాడతాడు, తను రాగానే రిక్వెస్ట్ చేసి మరి ఒక 4-5 పదాలు 10 పదాలు ఒక 4 వాక్యాలైనా ఆ లాంగ్వేజ్లో మాట్లాడిస్తాను. నా ఫ్రెండ్ ఇంకొకరు ఉన్నాడు, ఉర్దూలో చాలా బాగా మాట్లాడతాడు, అంటే కొంచెం హిందీ ఉర్దూ దగ్గర కానీ ఉర్దూ ఇంకా బాగా మాట్లాడతాడు. ఉర్దూ పదాలు ఎక్కువ ఉపయోగించి నువ్వు మాట్లాడి అని చెప్తాను. స్పెషల్గా ఒక లంబాడి అమ్మాయి నేను బేబీ కేటేగర్గా స్టార్టింగ్ 6 months అప్పుడు పెట్టిన, ఎందుకంటే కాయకిదో ఇట్లా మాట్లాడుతుండే అని నాకు అన్ని పదాలు గుర్తులేవు కానీ ఆ పదాలు దానికి ట్యూన్ అవుతుంటే ఎక్స్పోజ్ అవుతుంటే ఫస్ట్ 8 months లోపు మ్యాక్సిమం లాంగ్వేజ్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు హ్యాపీగా వాళ్ళకి లాంగ్వేజ్లో అసలు డేంజరస్గా మాట్లాడతారు, అంటే పవర్ఫుల్గా మాట్లాడతారు, మల్టిపుల్ లాంగ్వేజ్ వాళ్ళకి వచ్చేస్తాయి. ఇంకోటి విజన్ హియరింగ్, చూడడం కాదు, ఇక్కడ గ్రాఫ్లు ఇచ్చినప్పుడు విజన్ అన్నారు. చూడడం అంటే ఏంది, సింపుల్గా చూడడం. గమనించడం అంటే దృష్టి పెట్టి చూడడం, అంటే చూడడం జస్ట్ కళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఈ విజన్ అనేది బ్రెయిన్ అంటే మనం గమనించడం, దృష్టి పెట్టి గమనించడం విజన్ అంటారు కదా. వీటికి విజనే లేదు సార్, ఫ్యూచర్లో ఏమవుతుందో లేదు అంటారు, లేదా ఫోకస్ చేసే అలవాటు లేదు, కాన్సన్ట్రేషన్ లేదు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? ముందు నుంచి ప్రీ స్కూల్ ఏజ్ గ్రూప్లో నువ్వు వాడికి గమనించేలాగా ఏం టాయ్స్ కొనియలే. బయట మార్కెట్లో తిప్పితే, బయట సొసైటీలో తిప్పితే వాడు అన్ని గమనిస్తుంటాడు, పప్ప ఇది ఉంది అది ఉంది అని డిస్కస్ చేస్తుంటాడు, చెప్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు కూడా రెసిప్రోకేట్ చేసి డిస్కస్ చేస్తుంటే ఇవన్నీ నేర్చుకుంటారు. ఇయరింగ్ కూడా అంతే. అది ఇయరింగ్ అంటే ఇక్కడ డిసిజన్ కాదు, వీడు చెవుడు వినికిడి లేదు అది కాదు, దృష్టి పెట్టి వినలేడు వాడు. అంటే క్లాస్ ఏదైనా చెప్తుంటే అట్లా జరుగుతూ ఉంటుంది, వీడు మాత్రం ఇట్లుంటాడు, వింటూ ఉంటాడు కానీ ఏం ఎక్కది. అది జస్ట్ ఏదో వినడం అని కాదు, దృష్టి పెట్టి వినడం అనేది కూడా వీక్ అయిపోతారు. సో ఈ 8 concepts వీళ్ళు ప్రీ స్కూల్ ఏజ్ గ్రూప్లోనే ది బెస్ట్ కావాలి, అయితేనే వాళ్ళు తర్వాత మంచిగా అవుతారు. ఇప్పుడు నువ్వు ఒక డౌట్ అడుగు, సార్ మీరు ఇవన్నీ ప్రీ స్కూల్ ఏజ్ గ్రూప్ అంటే 5 years బిలో చెప్తున్నారు కదా, మరి మా వాడికి 7 years 10 years ఇప్పుడు 12 years 13 years 15 years ఈ ఏజ్లో మేము ఏం చేయగలం, ఎందుకంటే ఏజ్ గడిచిపోయింది. దీనికి ది బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆ ఏజ్లో ఆ ఏజ్కి తగ్గట్టుగా టాయ్స్ కొనియండి. టాయ్స్ అంటే టెడ్డీ బేరు ఏదో స్విచ్ ఆన్ చేయని ఉరకడం కాదు, దృష్టి పెట్టి ఆలోచించే ఆటలు. ఇప్పుడైతే మరీ టూ మెనీ టాయ్స్ అయిపోయినాయి. అమెజాన్లో జస్ట్ 5 years old బాయ్ టాయ్స్, 5 years old గర్ల్ టాయ్స్, ఇట్లా బాయ్ గర్ల్ అని డిఫరెన్షియేట్ చేసే అవసరం లేదు. జస్ట్ నేను చెప్తున్నాను, నేనైతే ప్రతి మంత్ 3 months బేబీ టాయ్స్ అని నా బేబీకి సర్చ్ చేసిన. 6 months బేబీ టాయ్స్, 8 months బేబీ టాయ్స్, ఇప్పుడు ప్రస్తుతం 24 months 2 years బేబీ టాయ్స్ అని సర్చ్ చేసి దాని తగ్గట్టుగా చూసుకోవాలి. అయితే లాస్ట్ పాయింట్ ఏంటంటే నా దగ్గర అంత డబ్బులు లేవు సార్ అని కొనేలేను అనుకుంటే ఏం చేయాలి అంటే అట్లీస్ట్ టాయ్స్ ఏమున్నాయో గమనించి ఇంట్లో నువ్వు మినిమం ప్రిపేర్ చేయడానికి ప్రయత్నించు, లేదా తక్కువ ధర చీప్ టాయ్సే కానీ కొను. ఇంకొకటి ఏంటంటే ఇందాక అనుకున్నట్టు వాళ్ళు 10 నిమిషాలే ఆడి పక్కన పెట్టేస్తారు, మళ్ళీ ఎప్పుడో ఆడతారు. నాకు అట్లా కాదు. ఇప్పుడు నువ్వు పట్టు చీర కొంటావు, 10,000 కొంటావు, ₹1,00,000 కొంటావు, 50,000 కొంటావు, ఇక కొన్నాని చెప్పి నువ్వు రోజు వేసుకుంటావా? ఆ ఫంక్షన్కి వేసుకుంటావు, అయితే మళ్ళీ ఒక ఫంక్షన్ వస్తే వేసుకుంటావు, ఫంక్షన్ రాకపోతే వేసుకుంటావు, బీరువాలో మడత పెట్టి పెడతావు. ఇక్కడ నువ్వు టాయ్ పైసలు చూస్తున్నావు, ఇంత పైసలు పెట్టి కొంటున్నాని పైసలు చూస్తున్నావు. వాళ్ళకి ఏంటంటే ప్రాణం పెట్టి ఆ 5-10 నిమిషాలు ఆడతారు చూడు, అది కావాలి.
ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. బాల్ పూల్ అని ఒకటి ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ లాగానే ఒక బాల్ పూల్, అందులో అన్ని బాల్స్ ఉంటాయి. నేను నా పాప లైక్ 6 months ఉన్నప్పుడు తీసుకొచ్చిన, అది 1 year వరకు ఆడింది, బాగా ఆడింది. ఓకే, ఆడలేదనే టాపిక్ కానీ ఇక్కడ ఆడింది అనుకుందాం. 1 year నుంచి ఇప్పుడు దానికి 2 years 3 months, అంటే 1 year 3 months నుంచి అది ఒక్కసారి టచ్ చేయలేదు. అయితే 2 రోజుల నుంచి మాత్రం ఆ బాల్ పూల్ అనే కూర్చుంటుంది, అన్ననే కూర్చొని తింటుంది, అన్ననే ఆడుకుంటుంది, మొత్తం అన్నే పడుకుంటుంది. తర్వాత దాన్ని లేపి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాల్సి వస్తుంది. అంటే పిల్లలు వాళ్ళు ట్యూన్ అవుతారు, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఆ ఏజ్కి తగ్గట్టుగా, వాళ్ళ మూడ్కి తగ్గట్టుగా వాళ్ళు టాయ్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కువసేపు ఆడట్లేదు, లేదా రాగానే ఇరగొడుతున్నారు. ఇప్పుడు నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నేను చెప్తాను. ఇప్పుడు ఒక కారు వెనక్కంటే ముంగటికి వెళ్తుండే, అరే ఇది వెనక్కంటే ముంగటికి ఎట్లా వెళ్తుంది బై అని నేను ఇప్పడానికి ప్రయత్నించి అట్లా మెకానిజం ఏదుందో నేర్చుకొని ప్రయత్నిస్తుండే. ఎప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, 4-5 years అప్పుడే, 6 years 7 years, సారీ 4th-5th class అప్పుడు. అయితే అది విప్పుతుండే, అర్థం కాకపోతుండే, మళ్ళీ పెట్టడానికి రాకపోతుండే చాలాసార్లు, అది ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోతుండే. మా అమ్మ రిపీటెడ్గా చూసి ఏం చేసిందంటే, వీడి ఇట్లా అన్నీ ఇప్పి పాడేస్తుండు అని చెప్పి ఒక ప్లాస్టిక్ డబ్బా, అంటే అలా ఏముంటుంది, గాలి ఉంటుంది, టైర్ లాగా సింబల్ ఉంటుంది, ఇంత పెద్ద డబ్బా తెచ్చి దీంతో ఆడుకోమంటే నేను ఆడుకోలేదు. నాకు అది నచ్చకపోతుండే. అందుకే నేను చాలా సంవత్సరాలు కాన్సెప్ట్స్లో చాలా వీక్ ఉన్నా. నేను నా ప్రాక్టికల్గా చెప్తాను. దానికి ఏం చేయాలంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయి. అది ఇప్పిండ్రు ఓకే, ఇక ఒకటి, ఒక పేరెంట్గా నీ బాధ్యత ఏంటంటే వాళ్ళకి కావాల్సిన టాయ్స్ నువ్వు కొని వాళ్ళకి ఇవ్వడం. దాంతో వాళ్ళు ఏం చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం ఉంటుంది. మళ్ళీ ఇది కొన్న కదా, నీకు ఇచ్చిన కదా, నువ్వు ఇట్లనే ఆడు అంటే వాడు ట్యూన్ అయిపోయి రోబోటిక్ అవుతాడు మొత్తం. సో అట్లా కాకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వు. లవ్ యువర్ కిడ్, గివ్ ఫ్రీడమ్ టు ది కిడ్, లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ది టాయ్స్ ఇన్ దేర్ ఓన్ వే, సో దట్ దే విల్ లెర్న్, దే విల్ ఎక్స్ప్లోర్, దే విల్ లెర్న్. అండ్ ఈ 8 కాన్సెప్ట్ వాళ్ళకి వచ్చేస్తాయి, వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. ఒకవేళ లేట్ ఏజ్లో నువ్వు రియలైజ్ అయినా ఈ వీడియో చూసినా నో ప్రాబ్లం. ఆ ఏజ్కి సంబంధించిన టాయ్స్ కొన్ని ఇప్పటికైనా, ఏదో వీడియో గేమ్స్ అని ఫోన్ ఇచ్చేసి అలా ఆడుకోమని కాదు, ప్రాక్టికల్గా ఏం లేదు సార్ ఆప్షన్ లేదంటే బయటకన్నా పంపి, క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో చాలా బ్యాడ్మింటన్ కోర్ట్స్ అయిపోయినాయి, స్విమ్మింగ్ పూల్స్ అయినాయి, అక్కడికన్నా పంపి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్లాంటి డౌట్స్ నీకేమైనా ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అడుగు. పేరెంటింగ్ గురించి నేను చాలా వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నువ్వు డౌట్స్ అడిగితే దాని గురించి ఎక్స్క్లూజివ్ కూడా వీడియో చేస్తాను. నేను డాక్టర్ AVS, సైకియాట్రిస్ట్, స్పర్శ హాస్పిటల్, నిజామాబాద్. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే టాపిక్స్ తోటి కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.